అందరికీ నమస్కారం. నిన్న దగదత్తి మండలంలో డిఆర్ ఛానల్ అనే ఒక కెనాల్ ఉంది. 2020లో అది వర్క్ టెండర్ పిలిచారు. 27,90,00,000 రూపాయలతో 2020లో టెండర్ పిలిస్తే ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద, అక్కడ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక కాంట్రాక్ట్ వైసీపీ నాయకుడైనా కానీ కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా ఆపేస్తున్నాడు. అది మార్చ్ ఎండింగ్తో ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు వాళ్ళు కాంట్రాక్ట్ని పిలిపించి త్వరగా ఈ వర్క్ చేసి రైతులకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ని పిలిచి చెప్పాడు. కాంట్రాక్టు ఈ ఎస్సీ గారు, ఈ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేస్తే సుబ్బానాయుడు ఏమంటాడంటే, జిల్లా పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు ఏం చెప్తారంటే, వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు బ్రిడ్జి కూలగట్టారు అని ఒక ఆరోపణ చేశాడు. 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి వైసీపీ నాయకులతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు, అలాంటి పరిస్థితి రాదు. సుబ్బానాయుడు పదే పదే ఈ మండలంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వైసీపీ వాళ్ళతో కలిసి చేస్తున్నారు అనే ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఈ ఆరోపణ కరెక్ట్ కాదు. కృష్ణారెడ్డి గారు నైజం తెలిసిన చెప్పే కృష్ణారెడ్డి గారు జనరల్ బాడీ మీటింగ్ రోజే మండలంలో చెప్పాడు, ఈ మండలంలో వైసీపీ నాయకులు కలుపుకొని పనిచేసే అవసరం నాకు లేదు, నేను 33,000 ఓట్లతో గెలిచాను, నా కార్యకర్తల్ని నా నాయకులను కాపాడుకుంటాను తప్పగా వేరే వాళ్ళతో నాకు అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. సుబ్బానాయుడు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క మండల లీడర్ని కానీ, ఏ ఒక్క గ్రామ స్థాయి నాయకుడిని కానీ బాగుపరిచిన పరిస్థితి లేదు. ₹1,00,000 వర్క్ దగ్గర నుంచి ₹1,00,00,000, ₹2 కోట్లు, ₹3 కోట్లు, ఎన్ని కోట్ల రూపాయల వర్క్ వచ్చినా సుబ్బానాయుడు కుటుంబం చేసుకొని సంపాదించుకున్నారు తప్ప మా లీడర్లు ఎవరిని దగ్గరికి రానిలేదు. అదేవిధంగా ఎయిర్పోర్టు భూములు ఉన్నాయి. ఎయిర్పోర్టు భూములు 2014 ఎవరే అక్రమం సంపాదించుకుంది నువ్వు కదా. 70-30 పెట్టుకొని ఎస్సీ ఎస్టీ లీడర్ల కాడ, ఎస్సీ ఎస్టీ ప్రజల కాడ వాళ్ళకి మీకు ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ ఇప్పించాలంటే 30% నాకు ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ రాసుకొని ఈ రోజు కూడా 150 ఎకరాలు అగ్రిమెంట్ రాసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు. ఎమ్మెల్యే గారిని పదే విమర్శించి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని ఎమ్మెల్యే గారితో సఖ్యతగా ఉండి నీకు ఏదైనా పని వస్తే చేసుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రతి విషయంలో వైసీపీ వాళ్ళకి మాకు ముడి పెడతావు. ఈయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీలో దగదత్తి మండలంలో దగదత్తి ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషను, ఎన్ఆర్జీఎస్ ఆఫీస్ కలుపుతూ నేను 40 లక్షలు సిమెంట్ రోడ్లు పెడితే శిలాపలకం వేస్తే శిలాపలకం మొదలు కొట్టించేది నువ్వు కదా. అదేమంటే వాడంతా ఈడంతా ఆ భాష అసభ్యమైన భాష మాట్లాడుతూ లీడర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు, ఎంఆర్ఓని బెదిరిస్తాడు, ఎండిఓ ఆఫీస్కి పోతాడు, ఎండిఓ గారిని బెదిరిస్తాడు. మీ బెదిరింపులు కొనసాగు సుబ్బానాయుడు. మేము ఇప్పుడు కానీ ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు బ్రిడ్జి పగలగొట్టలేదు, నెక్స్ట్ ఇయర్ అయినా బ్రిడ్జి తీయాలా. నెక్స్ట్ ఇయర్ బ్రిడ్జి చేసినప్పుడు అప్పుడైనా సెకండ్ క్రాప్ నీళ్ళు ఆపాలి కదా. అంటే నీకు అభివృద్ధి చేయటం నీకు ఇష్టం లేదు, ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదని చెప్పకుండా పదే ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తూ వైసీపీ వాళ్ళతో గెలిచాడు. ఎక్కడ ఈ మండలంలో వైసీపీ వాళ్ళతో కలిసి ఒక పని చేసినట్టు ఎమ్మెల్యే గారు మీకు చెప్పాలని అసభ్య పదజాలంతో లీడర్లు మాట్లాడుతూ నన్ను అంటాడు, వాడు పమిడిగాడు బాగా కొట్టాడు. పమిడిగాడు అంటే నేను బెర్లికాడు నా కాపలా కాసేవాళ్ళ కనిపిస్తున్నాను. నేను సుబ్బానాయుడు భాష బాగా మాట్లాడటం నేర్చుకో. భాష తేడా వచ్చిందంటే మాత్రం చాలా తేడాలు వస్తాయి. నీ ఉడత ఊపులు భయపడే లీడర్ని కాదు నేను. నీతో తాడోపేడో తెలుసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు అనవసరంగా మా లీడర్లు కానీ అధికారులు కానీ మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారి గురించి ఇంకొకసారి కానీ మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు నీకని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో మొన్న మాకు బ్రాందీ షాప్ వచ్చింది. బ్రాందీ షాప్ వస్తే బ్రాందీ షాప్ పెట్టకుండా ధర్నా చేయాలంటాడు. గవర్నమెంట్ బ్రాందీ షాపులు పాట పెడితే నువ్వు ఆపేది ఏంది, నీకేం సంబంధం? వాడిని అడిగాడు, నాకు 30% భాగం కావాలా, లేదంటే నాకు 10 లక్షలు డబ్బులు కావాలని అడిగాడు. బ్రాందీ షాపు శ్రీకాంత్ అతనికి తెలిగిరి అతనికి వచ్చింది 10 lakhs మేము డిమాండ్ చేసి. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ని కూడా బెదిరించావు. ఈ కాంట్రాక్టర్ కూడా నువ్వు వర్క్ చేయాలంటే నాకు కమిషన్ కావాలంటే మేము ఇది 2020లో వేసిన వర్క్ పాత రేట్లతో చేయాలా, ఇప్పటికే గిట్టుబాటు కాదు, నీకేడ కమిషన్ ఇస్తామంటే ఆ కమిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు వర్క్ నాపి డ్రామాలు ఆడుతూ అందరిని నిందిస్తూ చేస్తాను. ఈరోజు నాకు ఎస్సీ గారిని బెదిరించాను. నేను రెండు బస్సులు వేసుకుని లోకేష్ గారి దగ్గరికి పోతాను, నేను ఎంత తేలుస్తాను, నేను అనంతపురం ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏంది నువ్వు అనంతపురం ట్రాన్స్ఫర్ చేసేది?
నువ్వు నీ మాట వినకుండా నీ కమిషన్ లేకపోతే అనంతపురం చిత్తూరు ట్రాన్స్ఫర్ చేపిస్తావా? కరెక్ట్ కాదు. నువ్వు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నావు. 40 సంవత్సరాలు నువ్వు రాజకీయంలో ఉంటూ ఒక్క తెలుగుదేశం పార్టీ 20 పంచాయతీలు ఉన్నాయి. 20 పంచాయతీల నాయకుల కష్టాన్ని నువ్వు కావ్య కృష్ణారెడ్డి గారికి అమ్ముకున్నది వాస్తవం కాదా? నాతోనే చెప్పావు 14,77,00,000 నేను ఖర్చు పెట్టా. 14,77,00,000 ఇస్తేనే ఈ పార్టీలు ఈ మండలంలో జెండా కట్టిస్తాను. నన్ను కాదని జెండా కడితే నా కొడుకు నువ్వు నేను ఎరగదీస్తానని నాతోనే చెప్పావు. నేను రివర్స్ అయి మాట్లాడా. నేను రాత్రి 1 గంట అప్పుడు కృష్ణారెడ్డి గారిని బతిలాడుకొని నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పినా అప్పుడు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారితో మాట్లాడుకొని 3 కోట్ల రూపాయలు నీకు నైట్ 1 గంటకు డబ్బులు ఇప్పించాం. తీసుకున్నది వాస్తవం కాదా? తర్వాత ప్రచారం చేయమంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర 1,40,00,000 తీసుకున్నది వాస్తవం కాదా? నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి నీకు ఉపాధి హామీ పనిలో డబ్బులు వచ్చినట్టు సంపాదించుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ నీకు ఇంతకుముందు నాయకులు నీకు బ్లాక్ మెయిల్కి భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మెతక స్వభావం. కృష్ణారెడ్డి గారి స్వభావం తెలిసి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ పాల్పడే టైప్ కాదు కదా. తర్వాత 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రచారం స్టార్ట్ చేయమంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని 25 లక్షలు నాకు ఆయిల్కి డబ్బులు ఇస్తే నేను తిరుగుతాను, లేకపోతే నేను మండలంలో తిరగనని చెప్పావు. 25 లక్షలు ఇప్పించావు. తర్వాత మళ్ళీ వచ్చి దగ్గరైతుల మీటింగ్ పెట్టి 30 లక్షల రూపాయలు చీటీ తెచ్చి 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళావు. ప్రతి దశలో కృష్ణారెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ఎలక్షన్ చేస్తే నీ బ్లాక్ మెయిల్కి లొంగి మేము ఎలక్షన్ చేయించుకొని చేస్తే నువ్వు ప్రతి విషయంలో పెండింగ్ పెడుతూ ప్రతి విషయంలో మాట్లాడుతూ కృష్ణారెడ్డి అఫిషియల్గా కావ్య కృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు పసుపులేటి సుధాకర్ భార్య కారుకి ఎయిర్పోర్ట్ పోయి పసుపులేటి సుధాకర్ రిసీవ్ చేసుకురాలేదా? తిరుపతిలో ఫోటోలు చూపించమంటావా? నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకొని నువ్వు పని చేసుకో, మాకేం ఇబ్బంది లేదు. అంతేగా నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తా, వాడంతా ఈడంతా వాడిని అడ్డు చేస్తా అంటే నీ బెదిరింపులు భయపడే సమస్య లేదు. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి తప్పితే మేము కూడా ఏంటో మేము కూడా చూపిస్తాం నీకు. కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మండలంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. డిఆర్ ఛానల్ 30 కోట్లు, డిఎం ఛానల్ 30 కోట్లు, దగదట్టి బుచ్చి రోడ్డు అది 20 కోట్లు, వెల్లిపోడు వసకొండపాలెం కావినేనిపాలెం రోడ్డు 15 కోట్లు, 5 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈ మండలంలో వేసేసాం. ఇప్పుడు నిన్నగాక మన జేజేఎం జలజీవన మిషన్ వర్కులు 5 కోట్ల రూపాయలు వచ్చాయి. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటే కృష్ణారెడ్డి గారు కదా ఎన్ని చేపించేది? పోస్టింగ్లు పెట్టేస్తాడు. ఒక తుమ్మలపెంట రోడ్డు అభివృద్ధి చేస్తేనే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టు అని వచ్చిన వరకు పెట్టిస్తాడు ఆయన డ్రైవర్ చేత. మండలంలో జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఇదే శ్రీహరి, నా పక్కనుండే శ్రీహరి తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, ఇతను ఒక పోస్టింగ్ పెట్టాడు. సువర్ణ సభ మీటింగ్ బాగా సక్సెస్ అయిందని సువర్ణ సభ అని పెట్టాడు. అతను డ్రైవర్ చేత ఏం పెట్టించాడు? ఆఫ్ ది రికార్డ్. కరెక్ట్ కాదు సుబ్బానాయుడు. ప్రతి లీడర్ని తిడుతున్నాడు. ప్రతి లీడర్ ఫోన్ చేస్తాడు, రేయ్ నువ్వు పమిడిగాడి ఇంటికి పోతావు, ఎంత తేలుస్తావు? ఏం తేలుస్తావు? నీ ఎంత ఎవడంత తేలుస్తావు? నువ్వు అంతు తేలుస్తావు నేను చెప్పేలోపు నేను తేల్చేసి ఉంటాను. నేను నీ బెదిరింపులు భయపడే సమస్య లేదు. సభకు నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన అందరికీ, పార్టీ లీడర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు డిఆర్ ఛానల్ అనేది దగదర్తి రాచిల్పాడు కెనాల్ డిఆర్ ఛానల్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే తురుమేర్ల డ్రాప్ కాడి నుంచి తన ఆయకట్టు మొత్తం తురుమేర్ల, దగదర్తి, ధర్మవరం కొంతవరకు, వెలుపోడు, చోడపుత్తేడు, తడకలూరు, ఓచుకొండపాలెం, కౌరుగుంట, సున్నబట్టి 2 చెరువులు ఉన్నాయి. 2 చెరువులు సున్నబట్టి 2 ఉన్నాయి. తర్వాత బట్రగాగులు, మోపూరు, ఆములూరు ఇంతవరకు దీని కింద ఆయకట్టు పారుతూ ఉన్నాయి. అంటే దీంట్లో ఇంకో సబ్ కెనాల్ ఉంది. ఇది ముంగుమూరు కాలువ. ముంగుమూరు కాలువ అనే పేరే కానీ వాళ్ళ ఆ కాలువ పుట్టిన కానీ పాపం ఆ రైతులకు ఇంతవరకు నీళ్ళు ఇచ్చిన లేదు. ఆ కాలువ వాళ్ళకి పంటలు పడింది లేదు. కానీ కాలువగానే ఉందా కానీ వాళ్ళకి మన ఇంతవరకు అఫిషియల్గా నీళ్ళు ఇవ్వాల. మన 2014 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనాడు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ముంగుమూరు కాలువకి 40 కోట్లు సుమారు అంచనా విలువ నాకైతే ఐడియా లేదు కానీ ఆ ముంగుమూరు కెనాల్కి లైనింగ్ శాంక్షన్ అయింది.
శాంక్షన్ అయిందే కానీ ఆ కెనాల్ ఇప్పుడు వరకు దాన్ని కంప్లీట్ చేయాల. సరే మళ్ళీ 2020లో మళ్ళీ టీటర్లు పిలిచి మళ్ళీ కాలం మొత్తం లైనింగ్ మొత్తం శాంక్షన్ అయితే పోయిన గవర్నమెంట్లో ఏం జరిగింది, వైసీపీ గవర్నమెంట్లో కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోయి వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక ఒక కిలోమీటర్ అటు పనిచేసేది ఏదో మళ్ళీ బిల్లు రాక మళ్ళీ ఆగిపోతే అటు జరుగుతూ వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళు ఏం చెప్తున్నారు కాంట్రాక్టులు అంటే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రావాల్సిన బిల్లు కూడా మొత్తం ఇచ్చేసారు కాబట్టి మేము ఇన్ టైంలో అంటే ఇప్పుడు క్రాప్ అయిపోయింది, క్రాప్ అయిపోతే ఏప్రిల్లో మే జూన్ జూలైలో మనకు వర్షాలు పడవు కదా, తక్కువే ఉంటాయి. ఈ 3-4 నెలల్లో మేము ఈ డ్రాప్లన్నీ కట్టేసి అంటే అక్కడ మెయిన్ ప్రధానంగా జరిగేది ఏంటంటే దగ్గరదర్తి ఊరు దాటిన దాకా 3 మెయిన్ మన తూములు ఉన్నాయి, అంటే బ్రిడ్జిలు ఉన్నాయి. ఒంటరాది కూడా ఒకటి, దొంగ తూములు ఒకటి, వెలుపోడికి దగ్గర మధ్యలో తూములు ఉన్నాయి అన్నమాట. ఆ తూములు ఏమవుతున్నాయి, లీకులు అయ్యేది, నీళ్ళని అక్కడ వెళ్ళిపోతుంటాయి. మెయిన్ ఇక్కడ పోయేది ఆ ఫస్ట్ ఉండి విలేజ్ ఏది దగ్గరదర్తి, ఆ కాలకి ఆయకట్టు వాళ్ళ వరకే నీళ్ళు సఫిషియెంట్గా పారుతాయి. కిందకు వచ్చేళ్ళకి తడకలూరు, చోడబుత్తేడు, ఓచకుండపాలు, కౌరుగుంట, సున్నబట్టి, కాగుళ్ళు, బట్టకాగులు దాకా మేమేం చేస్తున్నాం అంటే మా పెద్దల కాడి నుంచి ప్రతి సంవత్సరం ఇదే కాలం మీద పోవడం, ఎగేసుకోవడం, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన అయిపోయేలా మేము చందాలు దనుకోవటం, పాసి పెరుక్కోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. పైన వాళ్ళకేం జరుగుతుంది, అన్ని నీళ్ళు వస్తే వాళ్ళు ఎవరైనా సఫిషియెంట్గా పండించుకుంటారు. కానీ కింద రైతులు మేము 10 సంవత్సరం ఈ ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, కింద 10 గ్రామాల రైతుల ఉద్దేశం ఏంటంటే, మాకు ఒక సంవత్సరం పంట లేకపోయినా, రెండో కారు లేకపోయినా మాకేం ఇబ్బంది లే, కానీ కాలువ బాగుపడాలి. ఈ కాలువ బాగుపడితే మేమంటే గతంలో ఏంటంటే మా పెద్దల కాలం నుంచి కూడా చదువుమూడలో కాలం మీదకి తీసుకొని పోయేది, అక్కడి నుంచి నీళ్ళు ఎగేసుకుని దగ్గర తూములు అన్నీ కట్టుకునేది, అందరిని బతులాడుకోవాలా, ఆ ఊరోని 10 తూము కట్టుకోవాలా. అది ఇప్పుడు పొగులు కట్టిన రోళ్ళు పొద్దు మీద తర్వాత కాళ్ళు కట్టుకొని ఏదో నైట్ ఎగేసుకొని మేము పారించుకునేవాళ్ళం. పాపం బట్టరకాగులు చివరి అక్కడ మోపు రాములు బావాలి ఆ కాలువ నీళ్లు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఎమ్మెల్యే గారి దయ వల్ల ఏంటంటే మనకెంతో గవర్నమెంట్ రావటం, మనకి ఒక దమ్మున్న లీడరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన రావటం, వర్క్ స్టార్ట్ చేయటం మాకందరికి కూడా హ్యాపీ అయినా. ఒక సంవత్సరం మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కాలువని ఈ 3 తూములు కానీ కంప్లీట్గా చేస్తే ఈ ఒక్క సంవత్సరం ఇబ్బంది పడతాం తప్ప ఒక పంట లేకపోతే దానివల్ల నష్టం లేదు. కానీ ఈ జీవితాత్మం కూడా కింద 10 గ్రామాలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రెండోది ఏంటంటే ముంగుమూరు కెనాలు దగ్గరతి కాడి నుంచి చేలద్ది ముంగుమూరుకి. ఎక్కడి నుంచి అది దామారం, ఉప్పరపాలెం, ముంగుమూరు దాకా కాలువ అది. ఈ ముంగుమూరు కెనాల్ కానీ కంప్లీట్ అయితే, ముంగుమూరు కెనాల్ కంప్లీట్ అయిన తర్వాత దగ్గరతి ఇప్పుడు బాలకొట్టిన బ్రిడ్జి కానీ కట్టకపోతే, ఇది ఒకటి దొంగ తూములు, ఎలుపొడి తూములు కానీ కట్టకపోతే ఆ వచ్చిన నీళ్ళు ఏం చేస్తే దగ్గరతి ముంగుమూరు కాలువ పంచుకుంటుంది. కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ఒక 10 గ్రామాలలో మళ్ళీ నీళ్ళు ఉండవు. ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఏమవుతుంది, ఆ తూములు లీకులు అయిపోయేది. ఆ బ్రిడ్జి కింద పెద్ద బొక్కలు పడిపోయినాయి. ఆ బ్రిడ్జి అంత బొక్కలు పడిపోయి వచ్చిన ఒక 30% నీళ్ళు వాటర్ అంతా ఆడైపోద్ది ఆడ. తర్వాత దొంగ తూము ఉంది, ఆ తూము కూడా ఏం చేస్తుంది, అక్కడ 30% వాటర్ ఆడబోద్ది. తర్వాత ఎలుపోడు ఉంది, ఎలుపోడుకి ఒక 5-6 తూములు వేసేది. ఆ 5-6 తూములు లీకులు నీళ్ళు ఇప్పుడు పైకి ఫ్లడ్ వస్తూ ఉంటుంది. సరే మేము రైతులు పోయి ఏంటంటే బస్తాలు అడ్డం వేసుకుంటాం, అంటే నీళ్ళు తూముల మీద పారుకొని బస్తాలు అడ్డం వేసుకుంటాం. ఈ బస్తాలు మేము ఇప్పుడు అడ్డం వేస్తాం, ఈ కింద రైతులకి ఏమవుతుంది, ఉబ్బుతుంది, నీళ్ళు ఉబ్బేది, ఆ పొలాలు మునిగిపోతాయి. ఆ పొలాలు ఇప్పుడు మునిగిపోతాయి. ఆ రైతులు వచ్చి బస్తాలు దోసేస్తే మళ్ళీ నీళ్ళని అక్కడే పోతాయి, వాటర్ అంతా మళ్ళీ కిందకి ఇబ్బంది. మేము ఈ విధంగా మా కింద 10-15 గ్రామాల రైతులు మేము కష్టంగా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము వాడుకోకపోతే మేము జీవితాంతం మళ్ళీ కూడా, ఎందుకంటే ఆ ఫండ్స్ కూడా 30 కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు అది శాంక్షన్ అయితే అవ్వచ్చు, కాకపోదు. కానీ అన్యాయం అయిపోతే మా రైతులే కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇది చేయాలని మేము రైతులందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాలువ పగలు కొట్టడం వైసీపీ వాళ్ళతోటి ఎమ్మెల్యే కుమ్మక్కయ్యాడు అనే ఆరోపణ, దీంట్లో మీరు ఏమంటారు సార్? ఒకటే మా వాస్తవం, 33,000 ఓట్లు మెజార్టీతో గెలిచాడు ఆ రోజు. వాస్తవాలు కొన్ని మాట్లాడాలా. సరే మేము వైసీపీ వాళ్ళు ఎవరు సార్ అక్కడ దగ్గరకులు ఎవరున్నారు? చౌదరి గారు ఏమైనా వైసీపీయా, శ్రీఆర్ నాయుడు ఏమైనా వైసీపీయా, లేదా హనుమంతరావు అయినా వైసీపీయా? అందరూ టీడీపీ వాళ్ళం కదా, అందరూ సుబ్బానాయుడు మేమంతా ఒకే గ్రూప్ కదా, అందరం ఒకే గ్రూప్లో ఉన్నాం, అందరూ కలిసి పనిచేసుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, సీఎం గారు ఉన్నారు. సీఎం గారు ఎమ్మెల్యే గారికి వస్తాడా, ఎమ్మెల్యే గారు సీఎం కాడ పోతాడా? వాస్తవ ఆలోచన మీరు కూడా. ఎమ్మెల్యే హోదాలు ఉన్నాయన్నా ఇంకా సీఎం కాడ పోయి ఇదిగో మాకు ఈ కాలువ పని చేయలేదు, మా గ్రామాలకి ఈ పనులు కావాలని ఈయన పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన అడతాడు. అట్ట కాకుండా ఎమ్మెల్యే కాడికి నాకడికే సీఎం రావాలని అంటే అది అంత కరెక్ట్ కాదు కదా. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే, ఓపెన్గా సుబ్బన్నకి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, సమస్య ఇది అందరిది, రా ఎమ్మెల్యే కాడ పోతాం. మనందరం ఎమ్మెల్యే కష్టపడి పనిచేసి ఓట్లు గెలిపించుకున్నాం.
అంటే ఎమ్మెల్యే గారికి పోకండి. ఆయన ఎందుకు పని చేయడు? ఎమ్మెల్యే గారిని మేము అడిగితే బంగారంగా మా అక్కడికి వచ్చి పని చేస్తున్నాయా ఆయన్ని, మనం ఎందుకు వద్దాను ఆయన అంటున్నాడు. మరి అట్టేటప్పుడు వైసీపీలతో పులి తెచ్చి చేసేంత అవసరం ఎమ్మెల్యే గారికి ఏంది అవసరం? అదేముంది? వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఏంది, వాస్తవంగా ఆయన మీద పోస్టులు పెట్టినారు. వాస్తవంగా ఆయన కడుపు కుట్టే ఎమ్మెల్యే గారు కాదు, కడుపు నింపే ఎమ్మెల్యే గారు. ఆయన కడుపు కుట్టేవాడు కాదు, మా తెలుసు. ఎందుకంటే మేము అంటే మాకు కొత్త ఆయన, మేము ఇప్పుడు 10 నెలల నుంచి ఆయన చూస్తున్నాం. ఏ లీడర్ కూడా సార్ వాస్తవంగా ఏ లీడర్ కూడా 24/7 ఎంత అయినా ఒక అంబులెన్స్ లాగా, ఒక ఎమర్జెన్సీ గుర్తి అట్లా అంబులెన్స్ ఎంత వస్తుందో ఆయన ఇప్పుడు నైట్ 2 గంటలు ఫోన్ చేసి సరే ఇబ్బంది మాకు అవసరం అంటే ఖచ్చితంగా ఆ టైంలో ఫోన్ చేసి ఏం చేయండి అని ఇబ్బంది అని పలకరించి ఒక ఏకైక దొమ్మన లీడరు కావ్య కృష్ణారెడ్డి గారు. వాస్తవం చెప్తుంటే 20 ఏళ్ళ నుంచి మేము చిన్నపిల్లల నుంచి మేము రాజకీయాల్లో ఎంతోమంది చూస్తున్నాం, నాయకులను చూస్తున్నాం, ఎమ్మెల్యేలను చూస్తున్నాం, లీడర్లను చూస్తున్నాం. కానీ ఇంత ఎమర్జెన్సీగా మనకి ఒక నైట్ కావచ్చు, పొగులు కావచ్చు, ఆయన అసెంబ్లీలో ఉన్నా సరే మనకు ఫోన్ చేస్తే ఆ టైంలో ఆయన చేయలేకపోయినా సరే బయటకు వచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత నీకు వెంటనే మళ్ళీ కాల్ చేస్తాడు. అట్లాంటి ఒక ఎమ్మెల్యే గారిని మనం ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సంబంధించి కాదు కూడా. దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసుకొని అందరం కూడా ఈ పార్టీ మండలం అంతా మనదే, వాళ్ళు కష్టపడినారు, మనం అందరూ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఇక్కడ ఓట్లు ఈయన వాళ్ళు ఎవరు కూడా లేరు. అందులో అందరూ సరి చేసుకొని అది ఎమ్మెల్యే గారి కాడ పోయి సమస్య ఏది ఉంటే ఆయన కాడ మాట్లాడుకోవాలి. కానీ ప్రతిదీ తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాట్సాప్లో పెట్టి ఎవరిని ఏ పార్టీని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం, మన పార్టీని మనం కించపరుచుకుంటున్నాం. వైసీపీ వాళ్ళు ఎవరు సార్ అక్కడ మండలంలో ఎవరున్నారు? అసలు వైసీపీ వాళ్ళు పోవాల్సిన అవసరం మాకేం సార్? వాస్తవంగా మేమందరూ వైసీపీ, మేము గ్రామం అందరూ దగ్గదర్తి తప్ప ప్రతి విలేజ్లో లీడర్ అందరూ ఎమ్మెల్యే గారి కాడ ఉన్నారు కదా. మరి అందువల్ల వైసీపీ వాళ్ళతో సార్ ఎటువంటి టచింగ్స్ లేదు, ఎన్ని ఒకటి మాటలు. ఈ వర్క్ జరగనేను మీరేం చేయదలుచుకున్నారు సార్? జరగనీనే దానికి ఆయనకి ఏం సంబంధం సార్? ఆయన ఫస్ట్లో ఉన్నాడు సార్. దీన్ని బాగా ఆలోచించండి. ఇప్పుడు సార్, ఇప్పుడు ముదుట్లో కాలం నీళ్ళు ఎత్తాం, కానీ ముదురు గ్రామం ఏ గ్రామం? దగ్గదర్తి. వాళ్ళు హ్యాపీగా పండించుకుంటారు సార్, వాళ్ళకి ఏం అవసరం లేదు కదా. అన్ని అయిన నీళ్ళు వస్తే వాళ్ళ ఊరికి వస్తాయి. కింద 12-15 గ్రామాల రైతులు ఉన్నాం మేము. మా పరిస్థితి కాలువ కట్టాలా, తూములు రిపేర్ చేయాలా, ఈ వేస్టేజ్ నీళ్ళంతా మనం బ్రిడ్జిలు కడితేనే కదా సార్ చివరి పాదులకి నీళ్ళు ఆయకట్టుకు అందియాలి కదా. చివరి పాదులకు ఆయకట్టు నీకు అందకుండా మా ఊరే బాగుపడాలా, మేమే బతకాలనుకుంటా కరెక్ట్ కాదు కదా సార్. ఇది ఎవరు ఆలోచన? మీరు 15 గ్రామాల రైతులమే, మేము ప్రతి సంవత్సరం అన్యాయం అయిపోతున్నాం. ప్రతి సంవత్సరం మేము డబ్బులు దండుకొని పాసి పెరుక్కోవాల్సి వస్తుంది. అదే కాలం బాగుండి ఈ బ్రిడ్జిలని కడితే మాకేం అవసరం? మాకు కూడా మీలాగా నీళ్లు పడతాయి కదా. అది కూడా ఆలోచన మనం, అది కూడా మీరు ఆలోచించాలి కదా. తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు డిఆర్ ఛానల్ గురించి 2 రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి ప్రెస్ మీట్. వాస్తవంగా చెప్పాలంటే అది 2020లో శాంక్షన్ అయితే అది వైసీపీ అధికారం వచ్చిన పాట చేస్తే ఏమైపోతామో, డబ్బులు రావని వాళ్ళకే నమ్మకం లేక ఆగిపోయింది. దాన్ని ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఆగిపోతే ఈరోజు తెలుగుదేశం అధికారం వచ్చిన పాట మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేని ఏదో ఈ పని పోకుండా చేస్తే ఒక తిరుమల కాడి నుంచి 13 కిలోమీటర్లు ఉంది కాలువ. ఈ కాలువ 13 కిలోమీటర్లో 15 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొదట ఉండే గ్రామం వరకు నీళ్లు పారుతాయి, కొరవాళ్ళు బాధలు పడితే మనకేమి అనుకుంటే ఇలానే మాట్లాడతారు. చివరి వరకు నీళ్లు కావాలనుకున్న వాళ్ళు పని కావాలని కోరుకుంటారు. ఆ పని అయితే 10 మంది బాగుండాలి, మనం ఒక్కరే బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక లీడర్ లక్షణం కూడా కాదు అది. పోతే 30 చిల్లర వేలు మెజార్టీలు వచ్చిన ఎమ్మెల్యే అయిన రోజు నుంచి 24 గంటలు రాత్రి పగులు తేడా లేకుండా ఈరోజు కష్టపడి ఏ కార్యకర్త వస్తే ఏ సమస్య చెప్తే దానికి సమస్యను ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండే ఎమ్మెల్యే. ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తే ఏ పార్టీలైనా కానీ ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తేనే లీడర్ బాగుంటాడు. ఇలాంటి ఎమ్మెల్యేని కూడా మనం విమర్శించాలనుకుంటే అది కరెక్ట్ కాదు. మనం అందరం కష్టపడి పార్టీకి పనిచేసాం, ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. ఆ కృతజ్ఞతతోటి ఆయన చాలా నీట్గా గెలిచిన రోజు నుంచి రాత్రనక పగలనక కష్టపడి ఆయన ఒక అసెంబ్లీ టైంలో తప్ప అందుబాటులో ఉండి ప్రతిరోజు నిరంతరం ఎవరు వస్తారా ఏం చెప్తారా వాళ్ళని అని ఎదురు చూసే వ్యక్తి ఆయన. ఇలాంటి వ్యక్తిని నేను 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నా. ఇలాంటి ఎమ్మెల్యేని నేను నిజంగా చూడలేదు. ఎమ్మెల్యేలు ఎంతోమంది పనిచేసాము, గెలిపించుకున్నాము. ఇలాంటి ఎమ్మెల్యేని మేము చూడలేదు.
ప్రతిసారి వైసీపీ వాళ్ళని మనం ప్రతి ఒక్క రోజు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. 11 సీట్లు వాళ్ళు ఏంటంటే వెంటిలేటర్ మీద ఉండరు. ఆ వాళ్ళు కూడా ఎక్కబాదం అని దిక్కు దోషి లేకుండా ఉండే పరిస్థితుల్లో వైసీపీని వాళ్ళని హైలైట్ చేయడం కరెక్ట్ కాదు. మన పార్టీ కష్టపడి గెలిపించుకున్నాం. మన పార్టీ ఏంది, మన పార్టీ పొజిషన్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కింద మనం పని చేయాలా? ఓట్లేసి గెలిపించుకున్నాం. మాకు ఈ పని చేయను ఆయన అంటే ఆయన చేస్తాడు, కానీ తలెత్తుకుని చూసేసి చేయమంటే ఎవరు చేస్తాడు? ఆయన చేయడు. ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి లేడు. ఇప్పుడు మొదటి ఊరికి ఏదో గ్రామానికి నీళ్లు వస్తున్నాయి మేము పండించుకున్నాం అంటే అది కరెక్ట్ కాదు. చివరి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఆ కాలువ కింద ఉండే గ్రామాలు ఇదిగో వేసుకుంటపాలెం, చౌడపుత్తేడు, తరకలూరు, ఇన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారు. బట్ర కాగులు దాకా ఉంది, మన కౌరుగుంట, ఇవన్నీ గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ బాధలు పడుతున్నారు. ఇప్పుడు చేస్తే మనం బాగుపడతాం అనుకునే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే ఏం చేయాలి, వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని కరెక్ట్ కాదు. మంచిని మనం సంతోషపడాలి, మంచి చేసేటప్పుడు మనం ఆనందపడాలి, ఆయన్ని అభినందించాలి. ఆయన కాడికి పోయి మనం ఏదో చెప్పి చేయించుకోవాలి, కానీ మనం ఏదో విమర్శలు చేసుకుంటే అది మనకు కరెక్ట్ కాదు. కష్టపడి అందరం పని చేసుకుని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము, ఇది కరెక్ట్ కాదు. ఇంక నుంచైనా మనం పని చేసుకొని, మనం చేసుకోవడం కాదు, మనం నమ్ముకున్న వాళ్ళు 10 మందికి పనిచేసే విధంగా ఆలోచించాలి, కానీ మనమే అనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇది కరెక్ట్ కాదు. ఓకే, నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన దగర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. పోతే గత 2 రోజుల నుంచి డిఆర్ ఛానల్ కాలువ 2వ కారు ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. పోతే ఈ చర్చల్లో ఎందుకు రెండు రోజుల నుంచి ఈ చర్చల గురించి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు ప్రెస్ మీట్ పెట్టి మీ మండల స్థాయిలో మీ డిఆర్ ఛానల్ కావాలి, మీకు విషయాలు తెలుసు కాబట్టి మీరు పోయి దాని గురించి వివరణ ఇవ్వండి ప్రజలకని చెప్తే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ డిఆర్ ఛానల్ దగదర్తి రాచలపాడు కెనాల్ అంటారు. ఇది తురిమెల్ల దగ్గర నుండి ఇటు తురిమెల్ల, దగదర్తి, అటు సబ్బుగా, కోక, ఎలుపూడి ఎన్ని ఉన్నా కూడా మీరు తలకలూరు, వచ్చులపాలెం, మనం ఇటు అంబోపూర్, కోసకి అంతా కలిసి 14 కిలోమీటర్లు. ఈ 14 కిలోమీటర్లు ఎప్పుడు కూడా దీని గురించి వైసీపీ నాయకులు ఈ కాలం ఏర్పడి నుంచి కూడా వైసీపీ ఎప్పుడు దీన్ని పడుచుకోవాలి. ఎప్పుడు అభివృద్ధి చేసినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎప్పుడు అభివృద్ధి చేయలేదు దీన్ని. కానీ ఎప్పుడు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఏదో సీజన్ రావడం, సీజన్ ముందు పొక్కిలింతో వచ్చి తాత్కాలికంగా అప్పుడు తీసుకోవడం, పంట పండించుకోవడం. 2వ కారు వచ్చిందంటే ఏం పడిగోపులే, కాలకట్ల పురుకోవడం, నిద్రపోవడం. దయదాకా పురుకోపడలే, దయదాకా బ్రహ్మాండంగా బారుతాయి. ఎన్ని నీళ్ళు ఇచ్చినా పడిపోతాయి, ఎన్ని రీకులు పోయినా పడిపోతాయి. ఆ తర్వాత తరకలూరు, చోడపుత్తేడు, ఓసునపాలెం, కూర్చున్నబట్టి, బట్టరగావులు ఆడదాకా వాళ్ళు ఎంతమంది చదువులు అన్నాలు ఎత్తుకొని కట్ల మీద కాలంలో పొనుకొని పారుస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కూడా, ఈ పరిస్థితిలో కూడా అప్పుడు ఇది చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా తెలుగుదేశం నాయకులే చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నారు. మిగతా రోజులు అసలు పడుచుకోరు. ఆ పరిస్థితి నుంచి ఉండేది. దీన్ని గమనించినటువంటి మన బేదా సోర్లు 14-19 వాళ్ళ నాయకత్వంలో బేదా మస్తారావు ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా రవిచంద్రన్న ఉన్న టైంలో దీన్ని ఎట్టైనా సరే డిఆర్ ఛానల్ మీద రైతులు బాధలు తీర్చాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకసారి అందరం మండల నాయకులు అందరం తోటి తిరిగాం. మేము జైకో నిధులు, జర్మనీ వాళ్ళ నిధులతో జైకో నిధులు తీసుకొని వచ్చి ఈ డిఆర్ ఛానల్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కూడా, జర్మనీ వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అందరూ నాయకులందరూ తిరుగుకునే నాయకులు కానీ, మన సుబ్బాయన కానీ అందరూ కూడా అప్పుడు అందరూ కూడా తిరిగి రవిచంద్రన్న తిరిగితే అందరూ కాలంలో తిరిగాడు. రవిచంద్ర అందరూ కూడా తిరిగి గుర్తించాం. ఏంది లీకులు, ఇక్కడ 4 బ్రిడ్జిలు కావాలి, 2 గ్యారంటాలు అంటారు వాటిని, 2 గ్యారంటాలు, 2 సైఫన్లు, ఒక 13.5 కిలోమీటర్ లైనింగు, ఈ 14 కిలోమీటర్ కట్ట బాగా ప్రతిష్టం చేసి దానికి జీప్ ట్రాక్ లాగా వేస్తే కానీ ఇది బాధలు పోవనేటువంటి నిర్ణయానికి వచ్చి అప్పుడు 2018 సంవత్సరంలో నిధులు జైకో వాళ్ళు ఏం చేశారంటే ముంగుమురకాలకే ఇచ్చారు. దీనికి ఇవ్వాల. అప్పుడు ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్ నిధులతోనే అప్పుడు అనుమతులు ఇచ్చి మంజూరు చేశారు. ఆ మంజూరు చేసిన తర్వాత అప్పుడు 2018లో మంజూరు అయితే అప్పుడు ఆ అనుమతులు తీసుకొని మంజూరు అయిన తర్వాత గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చేసింది, అయిపోయింది. మన ఆ తర్వాత 2020లో దాన్ని టెండర్లు పిలిచారు. రివర్సింగ్ టెండర్లా
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతా పెద్ద రివర్సింగ్ చేశాడు. ఇది రివర్సింగ్ టెండర్లో పిలిచి అప్పుడు ఏం చేశారంటే దాన్ని ఆ యొక్క కాలువని మళ్ళా రీటెండర్ని పిలిచారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం కాబట్టి మనకు తెలిసిందే, ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు గుత్తేదారులు వాళ్ళే కదా అధికారం టెండర్లో వాళ్ళకే వచ్చింది. ఆ టెండర్లో వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చింది 2020లో వచ్చి 2 సంవత్సరాల అగ్రిమెంట్. అది 2 సంవత్సరాలు వాళ్ళకి వర్షాలు పడక రెండో కారు ప్రభుత్వంలో వాళ్ళు వచ్చిన టైం నుంచి కూడా అంతకుముందు కూడా 2 కార్లు పండిన సందర్భాలు లేదు. ఆ టైంలో చేసిన అవకాశం చాలా ఇసులు పట్టింది. అయితే ఈ ప్రాజెక్టుల మీద రైతుల మీద చర్చపోవడం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ పని వాళ్ళకి బిల్లులు లేట్ అవ్వడం కారణం ఏదో కానీ వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా కాంట్రాక్ట్ ఉండే ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పుడు సిమెంట్ వర్క్లు బ్రిడ్జీలు 4 లైనింగు ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ కింద నుంచి లాస్ట్ నుంచి మట్టి వర్క్ చేసుకుంటా జనరల్గా లైనింగ్ అనేది మొదట్లో వేసుకొని ఆ బ్రిడ్జీలు కట్టుకుంటే వెనక చిక్కి లాస్ట్లో ఒక లైన్ లేకుండా ఇప్పుడు తీసిన పోతాయి. అది వాళ్ళు ఏం చేశారు, వైసీపీ కాంట్రాక్టర్లు మట్టి పని మాత్రం పూర్తి చేసి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మట్టి పని చేసుకొని 9 కోట్లు బిల్లు తీసుకొని కాంట్రాక్ట్ ఈ పనులు మాత్రం చేయలే. అప్పుడు బిల్లు కూడా సకాలం చెల్లించలేదు. పైనుంచి గవర్నమెంట్ ఆయన సంక్షేమ పథకాలకి ఇటుకు పోతుంది కానీ ఇటుకు లేదనే ఉద్దేశంతో కనుక్కొని కలిపెట్టేసి వదిలేశారు. ఆ వదిలేసిన తర్వాత అటు మరుగున పడిపోయింది. ఈ సంవత్సరం దేవుడి దేవుల్లో చంద్రబాబు నాయుడు అంత 2 కార్లు పండే విధంగా వర్షాలు పడ్డాయి, చేయలే. ఇప్పుడు అవకాశం దొరికింది, చేసేదానికి అవకాశం ఉంది కానీ 2వ కారు పరిస్థితి 2 ఫుట్ల నీళ్ళు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ మార్చికి ఫండ్స్ పోతాయి. వాళ్ళ రైతాంగానికి కోట్లాది రూపాయలు లాస్ అయ్యేది. ఈ లాస్ అయినప్పటికి కూడా ఈ ఫండ్స్ వెళ్ళిపోతాయి. ఈ ఫండ్స్ పోయే క్రమంలో మన ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఇది ఒకటే కదా ఆయన గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు జనరల్గా వైసీపీ వాళ్ళు పనిచేస్తుంటే జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా సరే మళ్ళీ విధులు వస్తే రావుతారు వాళ్ళకి ఇవ్వడదు అనుకుంటారు. మన ఎమ్మెల్యే వాళ్ళ అభివృద్ధి కోసం కాంక్షించే వ్యక్తి ఆయన. వైసీపీ కాంట్రాక్టర్ ఎవరైతే మనకెందుకు వాళ్ళ చేతనే బెత్తం తీసుకొని కొట్టి పని చేయించేసి బిల్లులు సపోర్ట్ ఇచ్చి చేద్దాం అనేటువంటి ఎమ్మెల్యే మనకి. అందువల్ల ఏం చేశారంటే అది కావల్లో ఏదైనా రోడ్డు, అదే తుమ్మలపేట రోడ్డు కానీ, దగదర్తిలో చెన్నూరు రోడ్డు కానీ, తడకలూరు రోడ్డు కానీ అందరూ కూడా వైసీపీ కాంట్రాక్టర్లే. వాళ్ళందరూ పిలిపి నేను భరోసా ఉంటా, బిల్లులు ఇప్పిస్తా, మీ తాడు తెస్తా, మీరు పని చేయమని చెప్పి అటు అధికారులకి ఇటు కాంట్రాక్టులు చెప్పి వాళ్ళ చేత పని చేయిస్తా కొన్ని పనులు పూర్తని కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ డిఆర్ ఛానల్ కూడా ఇది సరైన సమయం, రైతాంగానికి శాశ్వత ప్రాతిపదికన చేయించాలా. బ్రిటిష్ రోడ్ టైంలో చేసినటువంటి బిజీలు ఈ రోజు బిజీలు కాదు, అవి లీకులు మేము బడి ఇబ్బందులు నరకం పడతారు రైతులు. దీనికి ఈ టైం తప్పితే మళ్ళీ ఫండ్స్ రావు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కూడా మనతో ఫండ్స్ మళ్ళీ తిరిగి ఇస్తున్న నమ్మకం లేదు. అంటే ఆ పరిస్థితులు గడ్డుగరిస్తులు ఉంది. మన ప్రభుత్వం కూడా సమకూరుస్తాం చంద్రబాబు రకరకాల ప్రయత్నాలతో. ఈ పరిస్థితుల్లో ఫండ్స్ పోనికూడదనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు పిలిచి మీరు రైతాంగాన్ని ఆపుతుండ కోట్లాది రూపాయలు లాసు, 2-3 వేల ఎకరాలు ఆయకట్టు ఆపుతుండ మీ ఇష్టం అని చెప్పి వాళ్ళని పిలిచి ఖచ్చితంగా 2వ కారు 4 పోసే సమయానికి నీళ్ళు బిజ్జీలను పూజ చేసి వదిలేయాలని ఒక భరోసా అధికారులు కాడ ఇటు కాంట్రాక్టర్ తీసుకొని దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం చేసినాడు. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే దాన్ని పగలగొట్టిండి అది అధికారులు చెప్పలే, దాన్ని నేను ప్రకటించిన తర్వాత మీరు చేసుకుందరని చెప్పారు. వాళ్ళు అత్యుత్సాహం, ఎమ్మెల్యే భరోసా ఇచ్చేలా అత్యుత్సాహంతో ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. ఆయనకి అత్యుత్సాహంతో ఎమ్మెల్యే కూడా భరోసా వచ్చింది కానీ ఆయన చెప్పకుండానే జస్ట్ దాని మీద లాగారు. ఆ ప్రెస్ మీట్ పెట్టేసి ముందుగా చేసుకుంటే అసలు ఈ పరిస్థితి కూడా లేదు. సరే ముందుగానే వాళ్ళు వచ్చి లాగిన తర్వాత ఇమీడియట్గా అది మన అన్న సుబ్బారావు చేయాల్సిన పని ఏంటంటే అది లాగంగానే ఇవన్నీ కాదు, ఇమీడియట్గా ఎమ్మెల్యేకైనా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఏందన్నా ఏం చెప్పి 2వ కారు ఉందా లేదా, వాళ్ళు వచ్చి పగలు కొడతారని చెప్పి మీకు తెలిసినట్లేదు, మీకు తెలుసుంటే మీరు చెప్పే చేసేవాళ్ళు ఇదంతా జరిగిందని ఒక మాట ఉంటే పోయే పరిస్థితి. అటు కాకుండా దాంట్లో వైసీపీ వాళ్ళ అండదండలతో ఇది రకరకాల పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకి నిన్న కూడా వాళ్ళు మళ్ళీ కాల దగ్గర కూడా పోయించారు. ఎన్ని కాదు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో అందరు నాయకులకు కూడా ఆయన పిలిచి అందరితో ఫోన్లో అసెంబ్లీలో ఉన్నాడు. ఆయన ఇచ్చిన మళ్ళీ ఎవరిని ఇస్తాడు ముందుగా చెప్పమన్నాడు. 2వ కారు లేదు, మీ రైతాంగ ఆధునీకరణ కోసం ఈ ఫండ్స్ బాగుండేదాని కోసం చేస్తున్నాను, ఒకసారి రైతులు సహకరించండి, ఒక తాత్కాలికంగా 1 year మీకు శాశ్వతంగా మీ దగ్గర కాలకట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పావులు గరిచే పరిస్థితి లేదు అని ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల రైతాంగాన్ని ఒకటే చెప్తున్నాం, డిఆర్ ఛానల్ కాలువ మన ఎమ్మెల్యే టైంలో ఈ మహర్దశ పడిపోతుంది. ఈ ఒక్క కారుకి మనం సహకరిస్తే రాబోయే రోజు జీవితకాలం బ్రిటిష్ టైంలో వేసిన బిజ్జీల్ని ఈరోజు తీసేసి లీకులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ
సహకరించాలని కూడా అందరూ సమాముఖంగా చెప్పాడు. రైతాంగం అందరూ సహకరించడం కూర్చున్నాం. అంతేగాని పదే పదే మా అన్నోళ్ళు కూడా వైసీపీ నాయకులు అండదండలు వైసీపీలు ఎడతారంటే మాకేదో గ్యాప్ ఉంది. చిన్న చిన్న మనసు ఏం పెద్ద ఏమి లేవు. ఈ చిన్న చిన్న గ్యాపులతో శ్రేయర్కి రేవానికి తూగేట్టు పెట్టాలా, శ్రేయర్కి సుబ్బాడి తూగేట్టు పెట్టాలా, శ్రేయర్కి పులిసేరికి తూగేట్టు పెట్టాలా. వాళ్ళు అవకాశం చేసుకున్నారు. మన అధ్యక్షుడు అన్నట్టు వెంటిలేటర్ పోయి పల్స్ ఆగిపోయే టైంలో ఉంది వైసీపీ. వెంటిలేటర్లో పల్స్ ఆగిపోతుంది కొద్ది రోజుల్లో. ఈ పల్స్ ఆగిపోయే టైంలో ఏమి దిక్కులు ఏం చేస్తారు, పల్స్ ఆగి చచ్చిపోయేటప్పుడు అటు ఇటు ఎగరుతులు. ఆ ఎగిరేకంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ఏం చేయలేక చాడీ మాటలు తాగేతి గ్రామంలోకి వచ్చి తాలూరు ప్రసాద్ నాయుడు అని చెప్తున్నారు. ఎంతవరకు తెలియదు. ప్రసాద్ నాయుడు వచ్చి నేను ఎమ్మెల్యేతో మాట్లాడేసినాను, రెండో గారు లేదు, నేను దాన్ని పగలగొట్టేస్తారు ఇవ్వాలా, నేనే పగలగొట్టిస్తున్నా, రకరకాలుగా చెప్తున్నారు. ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఒకటే, తెలుగుదేశం మనం ఎమ్మెల్యే చెప్పాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారులు చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఎమ్మెల్యే చెప్తే ఏదైనా జరగద్ది. వాళ్ళు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు వచ్చేసారు. కానీ దాన్ని ముందుగానే ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చాడు కాబట్టి చేయగలిగారు వాళ్ళు. అంతేగాని దాన్ని వేరే విధంగా ఉద్దేశంతో కాదు. ఎమ్మెల్యే గారు ఈ విధంగా వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వైసీపీ వాళ్ళతో అండదండలతో గెలిచిన వ్యక్తి కాదు. మనందరూ సుబ్బారాయణ కానీ మనం కానీ అవేర్నెస్ కృషి చేసి మండలంలో ఎప్పుడు లేని మెజార్టీ 3200 మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే అందరం కలిసి పనిచేసాం. ఒకరు చేసింది కాదు. సుబ్బారాయణలు కానీ రేవేంద్రను కానీ రవణ కానీ పులిసిన కానీ 20 పంచాయతీల నాయకులు కలిసిగా చేస్తేనే ఈరోజు మనం ఎమ్మెల్యేకి 300 మెజార్టీ వచ్చినాయి. అంతలో వైసీపీ గాలి వచ్చిన రోజు కూడా దైత్య మండలం 500 మైనస్ మనం. అంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీ గడ్డది. దగదర్తి మా కావాలి నియోజకవర్గంలో దగదర్తి మండలం తెలుగుదేశం పార్టీ గడ్డ. ఆ గడ్డలో కొంచెం మనస్పతులకు కొంచెం గ్యాపులు ఉన్నాయి. ఈ గ్యాప్ అందరూ తలదోసం తప్ప ఈ పుకారు వాళ్ళే వైసీపీ నాయకులు పుకారు పుడుచుకోండి తప్ప ఇక్కడ వైసీ ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా అనుమతులు తీసుకొని మేమేదో ఎమ్మెల్యే మాకు చెప్పాడని అనిపించుకొని వాడు ఏదో ఉత్త పుకారులు తప్ప వాటిని అన్నోళ్ళు కూడా నమ్మొద్దని. ఇప్పుడైనా సరే ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే దొరికారు మనకి, పనిచేసే ఎమ్మెల్యే. ఇందాక మన అధ్యక్షుడు అన్నట్టు నేను కూడా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండా, ఎంతమంది ఎమ్మెల్యేని చూసిండా, ఇలాంటి ఎమ్మెల్యేని చూడాల. ఎలాంటి ఎమ్మెల్యే అంటే స్పందించే ఎమ్మెల్యే, మా కార్యకర్త బాగుపడాలని ఎమ్మెల్యే, ప్రజలు బాగుండాలన్న ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యేకి మనందరం సహకరిద్దాం. సుబ్బాణమ్మ అందరూ నువ్వు కూడా ఎమ్మెల్యే పుకారులు ఈ వైసీపీ కుమ్మ కనకుండా ఎమ్మెల్యే గారు పనిచేసే ఎమ్మెల్యే, మనందరం కలిసి పనిచేయించుకుందాం. ఆయన చేసే అభివృద్ధిలో, ఆయన చేసే తపనలో మనం కూడా పాలు పంచుకుందాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఈ మండలంలో వైసీపీ లీడర్ 20 పంచాయతీల్లో ఏ పంచాయతీలో యాక్టివ్గా ఒకడో లేడు.